సో ఇదొక కాంప్లికేటెడ్ కేస్ అండి. యాక్చువల్లీ ఈ పేషెంట్కి 3 ఏళ్ల క్రితం క్యాన్సర్ వచ్చి దవడ తీసేశారండి. తీసేసిన తర్వాత అంగిల్లో చూసారా మీరు 2 పెద్ద హోల్స్ ఏర్పడినాయి రేడియేషన్ తర్వాత. దాంతో ఆయన ఏం తిన్నా తాగినా కానీ ముక్కుల్లోంచి వచ్చేస్తుందండి. సో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. అట్లా మాటలు కూడా స్పష్టం రావట్లేదు అనమాట, స్పష్టత రావట్లేదు. దాంతో ఏంటంటే ఆయన చాలా ఇబ్బంది పడుతూ మన దగ్గరికి వచ్చారు. అయ్యండి 2 హోల్స్. మనం ఆయనకి పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ వేసాం. మీరు చూస్తున్నారు అది పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ అండి నోట్లో. సో నేను ఇప్పుడు చేతిలో కూడా చూపిస్తున్నా సర్జరీ రోజుది. నా చేతిలో ఉన్న దాన్ని పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ అంటా ఉండే. అది టైటానియం ఇంప్లాంట్ అల్ట్రా పాలిష్ సర్ఫేస్తో వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది పళ్ళ సెట్టు యాక్చువల్లీ సెమీ ఫిక్స్డ్ వస్తుందండి. ఆ బాల్ అటాచ్మెంట్లు కనిపిస్తున్నాయి కదా మీకు, అవి వెళ్ళి కరెక్ట్గా టక్ అని కూర్చుంటుందండి ఆ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్కి. దాంతో అంగిలంతా మూసుకుపోతుంది. ఇంకా నీళ్ళు తాగినా ఏం తాగినా మళ్ళీ ముక్కులోంచి రాదండి. సో ఈ ఇంప్లాంట్ మనం వేసి ఇప్పటికీ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ 8 నెలలు అయిందండి. పేషెంట్కి ఇంకా బాగానే ఉంది, నీట్గా ఉంది. ఇంప్లాంట్ చెకప్కి వచ్చారు. చెకప్లో కూడా చూస్తే మనం ఎక్కడ చీము కానీ ఏమీ లేవు. ఎందుకంటే ఇది అల్ట్రా పాలిష్ సర్ఫేస్ ఇంప్లాంట్స్ అంటే బేస్డ్ ఇంప్లాంట్స్ లాంటివి. ఎముకల డాక్టర్ అయినా లేకపోతే ప్లాస్టిక్ సర్జన్ అయినా మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అయినా అసలు ఎట్టి పరిస్థితుల్లో రఫ్ సర్ఫేస్ ఇంప్లాంట్స్ వాడరండి. చూడండి స్మైల్ ఎంత మార్పు వచ్చిందో, ఫేస్ మొత్తం మారిపోయింది. ఆగస్టు 2023 ఎక్స్రే అండి మీరు చూస్తే. సో ఇట్లా సగం దవడ ఉంది, సగం దవడ ఎముక మొత్తం తీసేసి ఉన్నామండి. అసలు దవడ ఎముకే లేదు. అట్లానే సైనస్ కూడా ఓపెన్ అయి ఉంది. సో దాన్ని కరెక్ట్గా మీరు చూస్తే 5/5/2025 అంటే సంవత్సరం 10 నెలల తర్వాత ఇదిగోండి ఇంకా పర్ఫెక్ట్గా ఉంది. చేసిన తర్వాత ఇవన్నీ ముక్కు చుట్టూ పట్టుకొని జైగోమా ఎముకను పట్టుకుంటుందండి. దీన్ని పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ అంటాం. బాల్ అటాచ్మెంట్లు పళ్ళ సెట్ బాల్ అటాచ్మెంట్ తోటి పట్టేసుకుంటుంది అనమాట. సో అంగిల్ అంతా కవర్ అయిపోతుంది. నేను ఏమన్నా తాగుతున్నా తింటున్నా ముక్కులోంచి రావండి.